వాక్యము బ్రతికిస్తుంది, బాధల్లో నెమ్మదినిస్తుంది. గనుక నా ప్రియమైన దేవుని సంఘబిడ్డలారా, వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని వింటూ, ప్రార్థనాపూర్వకంగా మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తూ అనేక మందికి మనం ఆశీర్వాదకరముగా ఉండాలని, అనుదిన చర్యలో మన ప్రవర్తనను సరిచేసుకుంటూ ఇతరులకు క్రీస్తు వలె మనము మాదిరిని చూపిస్తూ మన యొక్క విశ్వాస మనుగడను కొనసాగించాలని మా యొక్క ప్రార్థన. ప్రభునందు ప్రియులారా, ఈ జీవన పోరాటంలో ఎవరూ చిక్కుకోకుండా ఆత్మ సంబంధమైన ఆత్మీయ యాత్రలో ప్రతి ఒక్కరూ బలవంతులై ముందుకు సాగాలని మీకు తెలియచేస్తూ ఉన్నాను. లోకము వైపు, లోకములో ఉన్న దాని వైపు చూసినట్లయితే నీవు నేను ఆగిపోతాము, పడిపోతాము. గనుక మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించు యేసు వైపు చూస్తూ శ్రేష్టమైన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించినట్లయితే జయ జీవితాన్ని మనము పొందుకుంటాం. గనుక దేవుని సంఘబిడ్డలారా, ఆత్మదేవ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రజలను, యేసయ్య కృపా మందిర బిడ్డలను ఈ దిశగా దేవుడు నడిపిస్తూ బలపరిచి ఆశీర్వదించాలని ప్రభు పేరట తెలియచేస్తూ ప్రభుకు మనవి చేయుచున్నాను. దేవునికి స్తోత్రం. మీ పరిస్థితులను వైపు చూసి ఆగొద్దు, స్థితిగతులను చూసి నిలిచిపోకూడదు. పరిస్థితులను మించిన ప్రభు మనకున్నాడు. స్థితిగతులను అధిగమించి సహాయము చేయగలిగిన సమర్థుడైన యేసయ్య మనకున్నాడు. గనుక మనమందరము యేసు వైపు చూస్తూ మన పరుగు పందాన్ని తుదముట్టించుదాం, కడముట్టించుదాం. యేసయ్యలాగా ఈ లోకములో మనము కూడా జయ జీవితమును పొందుటకు పరిశుద్ధాత్మ సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు దర్శించి మాట్లాడి రక్షణించి ఆశీర్వదించి తన రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు.